హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవేర్నెస్ పై జరిగిన మ్యాచ్లో సినీ స్టార్స్ విక్టరీ కొట్టారు. కార్పొరేటర్స్, సినీ స్టార్స్ మధ్య జరిగిన 2 మ్యాచ్ల్లోనూ సినీ స్టార్స్ విజయం సాధించారు. క్లోజింగ్ సెరమనీ చీఫ్ గెస్ట్ గా వచ్చిన హోంమంత్రి నాయని నరసింహారెడ్డి విన్నర్స్ కు ట్రోఫీ అందజేశారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతమైనటువంటి మన హైదరాబాద్ అనేది గొప్ప సిటీ. ఈ సిటీని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఏమి చేయాలని మేము కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో మీరు కూడా భాగస్వాములు కావాలి అని అంటే తప్పకుండా మేయర్ గారు, తమ్ముడు గారు, తప్పకుండా మీతో పాటు మేము ఉన్నాం అని చెప్పి ఈ రోజున నా ఫ్యామిలీ అంతా కూడా దగ్గరుండి వాళ్ళందరూ క్రికెట్లో భాగస్వాములై వాళ్ళందరూ మీతో పాటు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దానికి నాకు చాలా సంతోషం అని మరొకసారి. ఈ స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛత కావాలా, పరిశుభ్రం కావాలా, గ్రీన్ సిటీ కావాలా, హైదరాబాద్ అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలా, క్షేమంగా ఉండాలా, లా అండ్ ఆర్డర్ అయితే బ్రహ్మాండంగా ఉంది, మీరందరూ మంచిగా నిద్రపోతున్నారు కంటి నిండా. కాబట్టి ఇది కూడా స్వచ్ఛ హైదరాబాద్ కూడా చేస్తే మనకు మంచి పేరు వస్తుంది, మనం మంచిగా ఆరోగ్యంగా ఉంటామని చెప్పని ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ పెట్టడం జరిగింది. ఇలా ఒక ఫ్యామిలీ లాగా హైదరాబాద్ మన నగరం, హైదరాబాద్ను ఇలా మనం అందంగా చూడాలనుకుంటున్నాం. మరి అందంగా చూడాలంటే ఏం చేయాలి? అందరం ఇలా ఏక్ నిరంజన్ లెక్క అందరం ఒక తాటిపైకి రావాలి. అందరం ఒక కాన్సెప్ట్ మీద పనిచేయాలనే ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఉద్దేశంతో ఈరోజు మరి ఇలా హైదరాబాద్ క్రికెట్ ఆడటానికి కార్పొరేటర్స్, మరి తెలుగు ఫిల్మా హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఇవాళ మేము గెలుపు ఓటములు ముఖ్యం కాదు. ఒక కాన్సెప్ట్ తీసుకుపోయి ముందు తీసుకోవడంలో గెలిచినాం. ఇలా ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయడంలో గెలిచినాం. ఇలా ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకుపోవడంలో గెలిచినాం.